31వ కీర్తన 31వ కీర్తన మొదటి నుండి చివరి వరకు అందరం కూడా శ్రద్ధగా మన గ్రంథాలను మన దగ్గర ఉండవన్న దైవికమైన గ్రంథాలను తెరచి ధ్యానం చేద్దాం. యెహోవా, నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగు వారికి విచారణ కారణముగా ఉన్నాను. నా నెలవరులు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. ఓటికుండా అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశల నుండి నాకు భీతి కలుగుచున్నది. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందకనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమందు వారు మౌనులై ఉందురుగాక. నీ యందు భయభక్తులు గారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగాను నాకు చూపించి ఉన్నాడు. ఆయన స్తుతినందునుగాక. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. అందరం కూర్చుందాం. సండే స్కూల్ పాట కంఠస్థ వాక్యాన్ని క్రిష్ చదివి వినిపిస్తారు. దైవతిని నిర్వహించినటువంటి గడగడ కొంచెం సంబంధించి కీర్తన 2:11 సున్నా సున్నా సుందరి ప్రార్థన देखो देखो दीन प्रार्थना सुनो सुनो सुंदरी प्रार्थना देखो देखो दीन प्रार्थना తగ్గించుకున్న ఈ ప్రార్థన
దేవునికి ఇష్టమైన ప్రార్థన, తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. సున్నో సున్నో సుందరి ప్రార్థన, దిక్కో దిక్కో దీన ప్రార్థన. సున్నో సున్నో సుందరి ప్రార్థన, దిక్కో దిక్కో దీన ప్రార్థన. కన్నులెత్తి ఆకాశము వైపు చూడధైర్యము చాలలేదు. కన్నులెత్తి ఆకాశము వైపు చూడధైర్యము చాలలేదు. పాపినైన నన్ను కనికరించమనుచు సుందరి ప్రార్థించెను. పాపినైన నన్ను కనికరించమనుచు సుందరి ప్రార్థించెను. సున్నో సున్నో సుందరి ప్రార్థన, దిక్కో దీన ప్రార్థన. సున్నో సున్నో సుందరి ప్రార్థన, దిక్కో దీన ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రాలనైనా, స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా స్తుతులకు పాత్రుడవు, దయగల దేవుడవయ్యా, స్తోత్రాలు. ఈ నూతన పునరుద్ధాన దినమందు నాయనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ స్థలములో ప్రభువా మేము ఈ విధంగా కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించటానికి మీరు నడిపించిన నీ పిల్లలను బట్టి, ఏర్పాటు చేసిన స్థలాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థించి ఆశించిన రీతిగా నా తండ్రిని పిల్లలను మీరు నడిపించారయ్యా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రులు. ఆశ్చర్యకరుడవు, అద్భుతములు చేయువాడవు నాయన. మా మొరను ఆలకించి జవాబును ప్రభువా మా ముందు మీరు చూపిస్తూ ఉన్న దేవుడవయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ఈ దిన ఆరాధన క్రమంలో నాయన మేము ముందుకు నడుస్తూ ఉండగా ఇంతవరకు మమ్మల్ని ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన పరిచర్యలో మాతో ఉంచారు. అందుకై మీకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ఈ సమయమందు ప్రభువా మీ మాటలు వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. నాకు కావలసిన ఆత్మీయమైన మాటల్ని నాయన మాకు దయచేయండి. మీ మాటలు నాయన మేము ముందుకు మీ మాటల్లో నడుస్తూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సును మాకు దయచేసి మీ మాటల ప్రకారం మీ వాక్యానుసారంగా మేము నడుచుటకును బ్రతుకుటకును మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచుమని అన్ని విధాలుగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. రైట్, కీప్ క్వైట్. ఐ లవ్ యూ, లిజన్ హియర్. మీరందరూ ఇటే చూడాలి, నేను చెప్పే మాటలు మీరు ఆలకించాలి. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ విధంగా నడిచి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రత్యేకంగా ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చిన చందమ్మను బట్టి, అలాగనే వినోదను బట్టి, సహోదరుడు పేరు నేను మర్చిపోయాను, నాగార్జున ప్రియాంక, రైట్ రాసుకొని ఉన్నాను. నాగరాజు ప్రియాంక, మీకోసం మేము చాలా కాలము ప్రార్థనలో కనిపెట్టి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని నడిపించాడు. దేవుడే మనందరికీ తోడుగా ఉన్నాడు.
ఆయన చాలా గొప్పవాడు. మేము ప్రార్థిస్తూ ఉన్నాం, ఎవరైనా కొత్త వారిని ఈ సండే నడిపియండి తండ్రి అని. మీరు వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని ముందుకు నడుద్దాం. దేవుని పిల్లలుగా మన ఎదుట దేవుడు సిద్ధపరిచిన వాటిని గత కాలంలో మనము జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకో ఈ దినమందు ఈ 31వ కీర్తనలో ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని మనకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 31వ కీర్తన 19వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. చదవండి. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని పిల్లలుగా ఆయన ఏర్పరుచుకున్న వారిగా ఈ లోకంలో ఎవరికీ లేని ఒక ఉన్నతమైన పిలుపును దేవుడు ఈ భూమి మీద నరులుగా చేసుకున్న వారిలో నుండి వేర్పరిచిన వారిని బట్టి ఆయన మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు గొప్పది. ఏం దాచి ఉంచాడంట? మేలులు దాచాడు. అసలు మేలు అంటే ఏంటి? అసలు ఏంటి మేలు? మేలు అనే దానికి అర్థం ఏంటి? నేను అప్పుడప్పుడు బైబిల్లో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో ఒక మాటను చదువుతూ ఉంటాను. చదువుతారా? మేలు అంటే ఏంటో చెప్పాడు అక్కడ. మేలు అంటే ఏంటో చెప్పుకుంటూ వచ్చాడు. చదువుదాం. సుగంధ తైలము కంటే ఏం మేలంట? మంచి పేరు మేలు. చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు మనందరికీ రకరకాల పేర్లు. నా పేరు రామచంద్ర అయితే వినోద్, నాగార్జున, ఇర్మియా, బాబు, పౌలన్న, అలాగనే మీ పేర్లు కూడా అన్నీ ఉన్నాయి. మీ పేర్లు అన్నీ చెప్తాను. మీకు కూడా అందరికీ అన్ని పేర్లు. అంటే ఈ భూమి మీద మనం పిలువబడటానికి పిలిపించుకోవటానికి లేకుంటే ఒకరినొకరు పలకరించుకోవటానికి మనకు భౌతికమైన పేర్లు రకరకాలుగా ఉన్నాయి. అయితే ఆత్మీయంగా మనందరికీ ఒకటే పేరు ఉందనే సత్యము ఎంతమందికి తెలుసు? మనందరికీ ఒకటే పేరు ఉంది. అదే ఏంటి? ఆ పేరేంటి? ఆయన యందు భయభక్తులు గలవారు, లేకుంటే ఆయన పిల్లలు. యోహాను సువార్తలో ఆ మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఒకసారి నాతో పాటు ఆ వచ్చిన భాగంలోనికి రండి. పన్నెండవ వచనం ఒకసారి చదవండి. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనమందరం ఎవరిమాట? ఆయన పిల్లలం. అంటే ఎవరు ఆయన పిల్లలు అంటే ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు. అంగీకరించటం అంటే ఇక్కడ కూడా ఒక ప్రశ్నలే కదా. అంగీకరించటం అంటే ఏంటి? ఆయనను నా స్వరక్షకుడిగా, నా దేవుడిగా,
నా మీద ఆయనకు అధికారిగా ఆయనను నియమించుకోవటమే, ఆయనను నేను అంగీకరించడం అంటే ఆయనను నేను ఆహ్వానించటము అని అర్థం అన్నమాట. నిజంగా ఈరోజు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయన అంగీకరించిన వారికి, ఆయన అంగీకరించిన వారికి ఒక పేరు పెట్టాడు, ఆయన పిల్లలని. ఆయన పిల్లలను ఏమని పిలుస్తున్నాడంటే నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము. ఎవరంట? ఆయన అంగీకరించిన వారు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదండి అని చెప్తున్నాడు. అంటే దేవుడు తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఏదో సిద్ధపరిచాడు. ఇది మనం గమనించాలి, ఇది మనం ఆలోచన చేయాలి. అది కూడా ఎలా చెప్తున్నాడంటే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారు. ఎవరి ఎదుటంట? అంటే ఇక్కడ భయభక్తులు గలవారు ఉన్నారు, నరులు ఉన్నారు. అంటే నరులు ఎవరు, భయభక్తులు గలవారెవరు? నరులు ఎవరు, భయభక్తులు గలవారెవరు? నరులు అంటే లోకంలో ఉన్న మనుష్యులు, భయభక్తులు గలవారు ఆయన పిల్లలు. నరుల ఎదుట అంటే ఆయనను అంగీకరించని వారి ఎదుట, అంటే ఆయనను ఇంకా దేవునిగా అంగీకరించని వారు మన చుట్టూ ఉన్నారు, మనతో ఉన్నారు, మనతో కలిసి ఉన్నారు. వారి ఎదుట ఆయన సిద్ధపరిచిన మేలు నీ కోసము నా కోసము దేవుడు దాచి ఉంచాడు. నిజంగా మనకు ప్రతిదీ దేవుడు వెంటనే ఇవ్వాలనే ఆశ. దేవుడు ప్రతిదీ కూడా మనకు వెంటనే ఇస్తే అది మనం పొందుకోవాలనే తపన మనది. అయితే ఆయన అంటాడు, ఒకసారి రండి 80 ఒక్క నిమిషం ఉండండి. పన్నెండవ వచనం 85. ఆయన మేలు ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. కీర్తనల గ్రంథము 85:12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? ఆయన దాచి ఉంచినది మేలు గొప్పది అని చెప్పాడు. ఆయన ఉత్తమమైన దాన్నే అనుగ్రహిస్తాడు. అంటే కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడు? ఆయన ఏదో మన కొరకు దాచాడు. ఆ దాచిన దాన్ని కీర్తనకారుడు తన 23వ కీర్తనలో తెలియజేస్తూ వచ్చాడు. ఏమేమి దాచాడో అది పొందుకున్నాడు ఈయన. అంటే ఒకళ్ళు పొందుకుంటేనే దాన్ని చెప్పగలం. ఇప్పుడు నాకు వాక్యము తెలిస్తే నేను చెప్పగలను, తెలియకపోతే మనం అందరిలాగా వినటమే. కానీ ఏదైతే మనం పొందుకుంటామో దాన్ని తెలియజేస్తాం. అలాగనే ఇక్కడ ఈ పొందుకున్న ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పదండి, మనుష్యుల ఎదుట నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదండి. అది ఎవరికే అంటే ఆయన యందు భయభక్తులు గలవారికి, ఆయన పిల్లలుగా అధికారము పొందిన వారికి, ఆయన పిల్లలుగా అధికారము పొందిన వారికి. ఆయన అన్నాడు, తన్నెందరు అంగీకరించుదురో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఈరోజు మనము దేవుని పిల్లలము, అలాగని ఒక అధికారములో ఉన్నవారిని, అధికారులము, అధికారానికి లోబడిన వారిని. కనుక ఈ విషయాన్ని మనం గమనించగలిగితే ఆ మేలేదో మనం పొందుకోవాల్సిన అవసరత మనకు ఖచ్చితంగా ఉంది. అది అంత ఈజీగా మనకు దేవుడు ఇవ్వడేమో నాకు తెలిసి. ఇస్తాడంటాడా? ఇస్తాడా ఇయ్యడా? దేవుడు ఇస్తాడా ఇయ్యడా? మీరే చెప్పండి. దేవుడు ఇస్తాడా ఇయ్యడా? ఇస్తాడా ఇయ్యడమ్మా? అడుగుడి, చెప్పండి. అడుగుడి. మనము అడిగే ధైర్యం ఉండాలి, అడిగే స్థితి ఉండాలి. అందుకే ఈ అడుగుడు అనే మాటకి ఒక ఇంగ్లీష్ పదం ఉంది. ఏమని? ఆస్క్ అని. అంతేనా? ASK. ASK అంటే ఆయన అన్నాడు అడుగుడి అని చెప్పాడు. దీన్ని ఇంగ్లీష్లో మనం కొంచెంగిన మీరు అర్థం చేసుకోగలిగితే 3 విషయాలు నేను చెప్తాను.
ASK ఆస్క్ అనే మాటని అడుగుడి అనే దాంట్లో తర్జుమాలో మనం జ్ఞాపకం చేస్తే ప్రభు అంటున్నాడు, చాలా సింపుల్గా తెలుగు పదం కాబట్టి అడుగుడి అంటే అడగటమే అనుకుంటున్నాం. అడుగుడి అన్న దాని వెనక ఏమి దాగి ఉందో మనం తెలుసుకోవాలి. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే ఏ మీన్స్ యాటిట్యూడ్. ఏంటట? యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి? మన వైఖరి, అంటే అడిగటములో మన వైఖరి ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన యొక్క పద్ధతి, మన యొక్క బిహేవియర్. అందరూ అడిగితే ఇస్తాడా? అందరు అడిగినా ఇస్తాడమ్మా దేవుడు? అందరు అడిగిన ఇస్తాడా? చెప్పండి. అడిగితే ఇస్తాడా? అందరు అడిగినా ఇస్తాడా? ఇయ్యడా? ఇస్తాడా? ఇయ్యడా? ఇయ్యడు. దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఎవరు పడితే వాళ్ళు అడిగితే ఇవ్వటానికి ఆయన పిల్లలకు అధికారాన్ని ఎందుకు ఇవ్వాలి? కనుక ఇక్కడ గమనించాలి, దేవుని పిల్లలుగా మనము ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే తన పిల్లలకి అధికారాన్ని ఇచ్చాడు, అడగటానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చాడు. అందులో అడగటంలో మొదటి ఇది ఏంటంటే వైఖరి, మన పద్ధతి ఎలా ఉంది, మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది, మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, మన యొక్క సెల్ఫ్ అంటాం కదా, మన ప్రవర్తన కానీ, మన యొక్క విధానాలు, మన ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మన మనస్సులో ఏముందో దేవుడు చూసేవాడు. మనము చెప్పేవారిగా ఉండాలి. మన మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాల చేయాలనే ఆ తలంపులు కూడా వస్తూ ఉంటాయి. కానీ మనము మన యాటిట్యూడ్ని, అంటే మన వైఖరిని ఒక నియమమైన నిబద్ధతతో సరిచేసుకోలేకపోతే దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. తెలుసా మీకు సెల్ఫ్ కంట్రోల్ అంటే? సెల్ఫ్ కంట్రోల్ అంటే తెలుసమ్మా? అమ్మా, నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. ఏమంటే ఇష్టమమ్మా? నాకు చిన్నప్పటి నుంచి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మొట్టమొదటిగా మా ఇంట్లో మా అమ్మకి అది తయారు చేస్తే ముందు నేనే తినాలి, అంత ఇష్టం. ఎంత తింటానంటే మా తర్వాత ఇంకేం తిన్నాను అదే తింటాను. ఎందుకో దేవుడు ఇప్పుడు నీకు క్యాన్సర్ అబ్బాయి, నువ్వు తినకూడదని చెప్పేశాడు. ఎక్కడ చెప్పాడు? నా శరీరానికి ఒక వైరస్ని పంపించాడు. ఏంటి ఆ వైరస్ అంటే షుగర్. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఇష్టం అది తినాలి, కానీ నేనేం చేయాలి ఇప్పుడు? చెప్పండి. కంట్రోల్ ఉండాలన్నా ఉండకూడదా? ఉంటే నాకు మంచిది, అంతే కదా. ఉంటే నాకు మంచిది. ఏం పర్వాలేదని తింటే నాకు మంచిదో చెడు అదే. ఎందుకంటే డాక్టర్లు చెప్పారు, అయ్యా నువ్వు షుగర్ కొంచెం తగ్గించుకో లేకపోతే ఇబ్బంది అని. అంటే మనకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో దేవుడు అంటాడు అది తగ్గించుకో అని చెప్తాడు. బైబిల్లో ఇర్మియా ప్రవక్తతో ఒక మాట చెప్తాడు. ఏమని అంటే, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నేను ఒక్క దెబ్బతో తీసేస్తున్నానని. నిజమే, అది ఏదైనా ఏంటి మనకు ఇష్టమైందే. ఈరోజు భూమి మీద మనకు ఇష్టం లేనిది ఏముంది చెప్పండి? అన్నీ ఇష్టమే మనకి. మనము బ్రతకటానికి ప్రతిదీ ఇష్టమే, కానీ అది వద్దని చెప్పటంలే. ఆయన మీకు ఇష్టమైంది మీరు తీసుకోవద్దని చెప్పటంలే, కానీ మనం ఏం చేస్తామంటే ఇష్టానికి మించి తీసుకుంటాం. ఎలాగంటే ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి దేవుడు పరలోకము నుండి దేవదూతల ఆహారాన్ని పంపించాడు, కురిపించాడు. అవునా కాదా? మీ అందరికీ తెలుసు కదా. పరలోకం నుండి వారు ఆ అరణ్య ప్రయాణంలో వారికి ఆహారం కావాలంటే ఆహారాన్ని పంపించాడు. వారికి చెప్పాడు, మీరు కొలత ప్రకారం ఒక్కొక్కళ్ళు ఒక కొలత ప్రకారం తీసుకోండి, ఎక్కువ తీసుకోవాకండి, అలాగని తక్కువ తీసుకోవాకండి. అంటే మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన ఒక్కొక్కరికి ఒక ఓమేరు అని చెప్తే ఒక్కొక్కడు 2 ఓమేర్లు తీసుకున్నాడు. అంటే నా లెక్కలో ఒక్కొక్కరికి ఒక సేరో ఒక తోలము, అంటే ఒక క్రమాన్ని ఇస్తే ఆ క్రమాన్ని మించి తీసుకున్నారు. అంటే నేను చెప్తాను, ఇప్పుడు మన ఫ్యామిలీకి 1 కిలో తీసుకోమని చెప్పాడు అనుకో దేవుడు. మనం ఏం చేస్తున్నాము అంటే ఏం చేస్తున్నాము చెప్పండి? ఆయన ప్యాక్ చేయలే, అక్కడ
అంత అక్కడ పరిచిపెట్టాడు. వీళ్ళు ఏం చేశారంటే 5 కిలోలు తెచ్చుకున్నారు. ఎవరు? ఆ రోజు ఆయన ప్రజలే. ఆయన ఏం చెప్పాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమేరు తెచ్చుకోండి మీకు సరిపోతుంది అని చెప్తూ ఏం చెప్పాడంటే ఎక్కువ కూర్చుకున్నా ఒక ఓమేరే ఉంటుంది, తక్కువ కూర్చుకున్నా ఒక ఓమేరే ఉంటుంది. మీరు ఎక్కువ కూర్చుకున్నా తక్కువ కూర్చుకున్నా మిగిలేది ఒకటే అని చెప్పాడు. అంటే మనిషి యొక్క ఆలోచన ఏంటంటే ఎక్కువ తీసుకుందామని. ఇప్పుడు దేవుని దగ్గర కూడా మనము ప్రతిదీ కూడా కొంచెం ఎక్కువగానే ప్రభువా కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటాడు. ఆయనకు తెలుసు మనకేమి ఇవ్వాలనో. ఆయన కోరుకున్నాడు మనల్ని, మనం కాదు ఆయన కోరుకుంది. ఆయన మనల్ని కోరుకున్నాడు కనుకనే ఆ నిగ్రహముతో ఆయన పిల్లలుగా మనం చేయబడ్డాం. మనం ఏదైనా చేస్తే అది చెడిపోతుంది, అవునంటారా కాదంటారా? మనిషి చేసే ప్రతిదీ చెడిపోతుంది, కానీ దేవుడు చేసేదే శాశ్వతంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు కావాలి. సెల్ఫ్ కంట్రోల్, మనకు ఏది అవసరమో అదే చేయాలి, అవునంటారా? బైబిల్లో ఒక చోట మీరు అడిగితే మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు కానీ మీకు సరిపోయేంత మీరు అడగటం లేదని చెప్పాడు. అంటే ఎలా అడుగుతున్నాము? భూమి మీద మనుషులు ఏం అడుగుతున్నారు? ఒక క్రమమైన పద్ధతిలో రాయల్టీగా ఉండాలని. దేవుడికి తెలియదా మనం రాయల్టీగా ఉండాలనేది? తెలుసా తెలియదండి? తెలుసా తెలియదమ్మా మనం ఎలా ఉండాలనో? కానీ మనం అనుకుంటాం దేవా నేను ఇలా ఉండాలి నాకు అది అంటాం, అవునంటారా? అంటే ఆయనను మనం ఆర్డర్ చేస్తున్నామా, మనల్ని ఆయన సరి చేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని పిల్లలుగా ఇక్కడ ఆయన అంటున్నాడు, తన యందు భయభక్తులు గలవారి ఎదుట ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. ఆ గొప్పదైన మేలు మనం పొందుకోవాలి అంటే, ఆ గొప్పదైన మేలు మనము అనుభవించాలి అంటే మొట్టమొదటిగా మన యాటిట్యూడ్, మన వైఖరి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడప్పుడు కొంతమందిని చెప్తూ ఉంటాం, ఇదిగో మా పిల్లవాడు చాలా మంచివాడండి కదా. మేము అప్పుడప్పుడు కొన్ని చోట్ల వినోదుని గురించి మాట్లాడతాం. మా పౌలన్న గారి అల్లుడున్నాడండి, ఆయన చాలా మంచివాడు, దేశ సేవ చేస్తున్నా అని ఒక సర్టిఫికేట్ ఇస్తాం. దీన్ని ఎలా చూశారా అంటే అది ఆయన యాటిట్యూడ్ అండి అని చెప్తాం. నిజమేనా అలాంటి సర్టిఫికేట్ సంపాదించుకోవటం ఈరోజు మనము? ఏంటి, ఒక సంఘంలో, ఒక సమాజంలో, ఒక కుటుంబంలో ఒక మంచి పేరు. అందుకే అన్నాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అందులో మొదటిది ఏంటంటే ఆ పేరు సంపాదించుకోవాలన్నా, ఆయన దాచి ఉంచిన మేలు పొందాలన్నా మొదటిగా మనకు మన యాటిట్యూడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు లైఫ్లో సక్సెస్ కావాలి అంటే, లైఫ్లో నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలి అంటే మొట్టమొదట నీ కాండక్ట్ సర్టిఫికేటే నిన్ను ప్రజెంట్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఏం చేస్తుందమ్మా? మన కాండక్ట్ సర్టిఫికేట్. ఇది మనం ఆలోచన చేయాలి. అంటే మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో. ఈ తలపేస్తారమ్మా, మీరు కూర్చోమ్మా, మీరు కూర్చో, తలపేస్తుంది. మన కాండక్ట్ సర్టిఫికేట్ చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనలో చాలామందికి, అంటే ఎవరికి అని నేను చెప్పను కానీ దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్న వారే తమ కాండక్ట్ని లేకుంటే తమకు కలిగి ఉన్న స్థితిని కోల్పోతున్నారు కదా. అరే ఈయన నిన్నటిదాకా మందిరానికి వెళ్ళాడే, మందిరానికి నిన్నటిదాకా వెళ్ళాడు, మరి ఇప్పుడు ఏమైపోయాడు? తన కలిగి ఉన్న కాండక్ట్ని లేకుంటే తనకు కలిగి ఉన్న ఆ స్థితిని కోల్పోతున్నాడు. అంటే మానవుడు దేవుని దగ్గర నుండి దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర తను అనుభవించే అనుభవాన్ని ఏమవుతున్నాడు అంటే కోల్పోతున్నాడు. ఎలా కోల్పోతున్నాడు? తన యాటిట్యూడ్ని మార్చుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా తన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు మనల్ని చూసేది ఏంటంటే మన యాటిట్యూడ్, మన యొక్క వైఖరిలో పరిశుద్ధత. దేవుడు నా కొరకు నువ్వేం చేస్తున్నావు అని ఆలోచన చేస్తాడు. తదుపరి ఆయన అంటాడు, నేను నీ కొరకు నేనేం చేయాలో అది చేస్తాను. మనం ఏం చేస్తామో అది దేవుడు చేయటానికి ఇష్టంగా ఉన్నాడు. అందుకే ఆయన తన ప్రజలకు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన దాచి ఉంచిన మేలు గొప్పది. ఆయన యందు భయభక్తులు గలవారిని ఒక మాట మాట్లాడాడు. ఏంటో నేను చెప్తాను. 16వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది. 16వ కీర్తన 3వ వచనం.
నేను ఇలాగందును. ఎవరంట? భూమి మీదనున్న, జాగ్రత్తగా విన్నారు, చనిపోయిన వారు కాదు కదా. అప్పుడప్పుడు మనం అనుకుంటాం సమాధుల మీద పేర్లు ఉంటాయి కదా, అవునా కాదు? ఇక్కడ అంటున్న భూమి మీద ఉన్న భక్తులు, భూమి మీద లేని వారి కాదు, భూమిలో ఉన్నవారిని కాదు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. అబ్బా, నిజంగా దేవునికి ఇష్టడై ఉండటం ఎంత గొప్ప విషయం చూడండి. ఎలా ఉంటాము? ఆయనకు భక్తి కలిగి జీవిస్తే. అవునంటారు కాదంటారు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. నాకెవరు ఇష్టమండి? దేవునికి ఎవరు ఇష్టమో చెప్పండి? భక్తులు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయాలి. మన భక్తి, మనం కలిగి ఉన్న ఆత్మీయత ఏ మేరలో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఎంత పర్సంటేజ్లో ఉంది, దేవునితో మన సంబంధం, మన యాటిట్యూడ్, మన వైఖరి దగ్గరగా ఉందా, ఏమైనా గ్యాప్ ఉందా? దేవుడు అంటున్నాడు, ఒకవేళ గ్యాప్ ఉంటే దాన్ని సరిచేస్తాను నేను, నాకు నువ్వు సరెండర్ కావాలి. మనము దేవునికి సరెండర్ అవ్వాలి. అప్పుడే ఆయన తన ఎదుట వారికి మనకేదైతే దాచి ఉంచాడో అది ఇస్తాడు. దాన్ని పొందుకోవడానికి మొదటిగా ఏం కావాలి? మనకి వైఖరి, యాటిట్యూడ్ కావాలి. రెండవది ఏ యాటిట్యూడ్? రెండవది ఏంటి? ఎస్ మీన్స్ సక్సెస్. సక్సెస్ మీన్స్ విజయం. దేని మీద విజయం కావాలి మనకి? దేని మీద? లోకము మీద విజయం. లోకంలో ఏముంది? యోహాన్ గారిని అడిగితే చెప్తాడు ఏమని? లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, శివకుటుంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అంటే మనము దేని మీద విజయం పొందాలి? లోకం మీద విజయం పొందాలి. లోకంలో ఉన్నదంతయు కూడా భ్రమ అని చెప్తూ లోకములో ఉన్నదంతయు వ్యర్థము అని చెప్తున్నాడు. మీరు మహాజ్ఞాని దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రసంగి గారిని, సామెతల గ్రంథంలోకి వెళ్ళి మీరు ప్రసంగి దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమని చెప్తాడో తెలిసిన? వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము. అదేంది అంత మాట అన్నాడు? మహాజ్ఞాని కదా ఆయన. అంటే ఆయన చూసిన దాంట్లో ఈ లోకాన్ని చూస్తే లోకమంతా కూడా ఎలా కనపడుతుంది అంటే నేత్రాశ, శరీరాశ, శివకుటుంబము. ఈరోజు దేవుని పిల్లలలోకి ఇవి కొన్ని చొరబడుతున్నాయి. అందుకే ఎందుకో మనము ఆశీర్వాదము దేవుడు ఇవ్వాలనుకున్న దాన్ని నాకు వద్దులయ్యా అన్నట్లుగా పక్కన పెట్టేసుకుంటున్నాం మనం. ఇదిగో నేను నీ కొరకు మేలు దాచి ఉంచాను అంటే అర్థం ఏంటంటే నీ కొరకు ఒకంత డిపాజిట్ చేసి నీ పేరు మీద పెట్టాను అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలమ్మా? మీ కొరకు కొంత ఏదో మేలు మీ కొరకు డిపాజిట్ చేశాను, అది మీది అంటే మనం ఏం చేయాలి? దాన్ని తీసుకోవాలి కదా. మీ కొరకు భోజనం సిద్ధంగా ఉంది, ఏం చేయాలి? దాన్ని మనము ఆరగించాలి, దాన్ని మనము ఆహ్వానించి ఆరగించాలి. అలాగనే దేవుడు సిద్ధపరిచిన మేలు మనకు ఇస్తే దాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనము లోకంలో లోక సంబంధమైన విషయాల్లో జయము పొందలేకపోతున్నాం. సులువుగా చిక్కుల పెట్టు దానికి లొంగిపోతున్నాం. పాపం ఎలాంటిది అంటే దేవుని దగ్గర నుండి మనుషులను ఎంత ఈజీగా దూరం చేస్తుంది అంటే ఒకటే చిన్న మాట. దేవుడు ఆదాము అవ్వలతో ఏం చెప్పాడంటే మీరు ఆ తోటలోని ఈ పండ్లను అన్నింటినీ తినండి, ఇదిగో ఆ చెట్టు ఫలం మాత్రము అంతే కదా చెప్పింది, తినొద్దు అన్నారు. మరి వీళ్ళేం చేశారు? తిన్నారు అంతే. దేవుడు ఏదైతే వద్దని చెప్తాడో అది వద్దని అర్థం అంతే. కానీ మానవుడు క్వైట్ ఆపోజిట్. ఆయనకి ఇష్టడు ఎవరు? మానవుడు వేరు, దేవుని పిల్లలు. అక్కడ ఉన్న తోటలో ఉన్న దేవుని పిల్లలే. కానీ వారు ఏం చేశారంటే దేవుడు ఏమైతే చెప్పాడో దానికి వారు లోబడలేదు, వినలేదు. తద్వారా వారి యొక్క జీవితంలో జయ జీవితము, విజయంలో ఉండవలసిన వారు ఏమైపోయారంటే ఒక్కసారిగా దేవుని ముందర నిలబడలేని స్థితి వారికి వచ్చింది. ఓడిపోయారు. ఎవరి దగ్గర?
దేవుని దగ్గర. ఇవన్నీ మనకు ఎందుకంటే ఇదిగో ఆ రోజు అలా జరిగాయి. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఆయన దాచి ఉంచిన మేలు నువ్వు పొందుకోవాలంటే నెంబర్ 2 విజయం పొందాలి. విజయము నీ చిరునామై ఉండాలి. నీకు అన్నీ కనపడతాయి, కొన్నింటిని నువ్వు సున్నితంగా తిరస్కరించాలి. సర్వసాధారణంగా దేవుని పిల్లల దగ్గరికి ఆటోమేటిక్గా సాతాను వస్తాడు. ఏమండి, వస్తాడా రాడా? అమ్మ, వస్తాడా రాడా? ఇప్పుడు మనం మందిరానికి రెడీ అవుతున్నాం, ఆటోమేటిక్గా ఏదో ఒక అడ్డంకి ఉంటుంది. ఉండదా? ఒక చోటికి మనం వెళ్ళాము, అనుకోకుండా ఒక వ్యక్తి మనం కలుస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే విపరీతమైన వాసన ఉండదా? ఇవన్నీ మన దగ్గరికి వస్తాడు. కానీ మనం సున్నితంగా వాటిని తిరస్కరించుకోగలిగిన స్థితి కావాలి. ఈరోజు వాటిని అడ్జస్ట్ అవుతున్నాం. పర్వాలేదులే అనుకుంటున్నాం, సరేలే అనుకుంటున్నాం, ఈ ఒక్కసారికి అనుకుంటున్నాం. దేవుడు అలా అడ్జస్ట్ అయ్యేవాడు కాదు తన యొక్క విషయంలో. ఒకవేళ అడ్జస్ట్ అయ్యేవాడైతే ఆ రోజు ఆదాము అవ్వలని తోటలోనే ఉంచుకోవాలి. అవునా కాదా? ఏం చేశాడు? వాళ్ళిద్దరినీ తోట నుండి వెళ్ళగొట్టేశాడు అన్నాడు. అంటే ఆయన పాపాన్ని క్షమిస్తాడు కానీ పాపముతో సహవాసము చేయడు. దేవుడు ఈరోజు నిన్ను నేను అడుగుతున్నాడు, నువ్వు విజయం దేని మీదైనా పొందకపోతే విజయాన్ని పొందాలి. ఎందుకో తెలిసిన బైబిల్ చెప్తూ ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సాధ్యం కాదండి. దేవుని దగ్గరికి వచ్చి నా విశ్వాసము నాకు కొంచెం లేదు కానీ ఏదో ఒకటి అడ్జస్ట్ కాయా, పర్వాలేదుగా నేను రోజు వస్తున్నానంటే అది నాకు వద్దు అంటాడు ఆయన. నాకు నచ్చదు అని చెప్తాడు. కనుక దేవుడు దాచి ఉంచిన మేళ్ళు మనం పొందటానికి మరొకటి ఏంటంటే మనం విజయ పదంలో నడవాలి. అది ఎవరి మీద అంటే లోకం మీద. లోకమంతా ఎవరిదండి? సాతాను అంటున్నాడు. ఈ లోకమంతా యేసు ప్రభుని తీసుకొని చెప్తున్నాడు, ఇదంతా నాది అంటున్నాడు. దాని మీద మనం విజయం సాధించాలి. లోకము మనల్ని చిన్న చిన్న విషయాల్లో మోసపుచ్చటానికి రెడీగా ఉంది. అందుకే పేతురుగారు అంటున్నారు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదుగుతూ తిరుగుచున్నాడు. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన మేలు ఇవ్వాలని ఆయన సిద్ధపరిస్తే, ఆ సిద్ధపరిచిన మేలు మనం పొందకుండా మనల్ని ఆ మేలు నుంచి తప్పించటానికి ఈ లోక సంబంధమైన వాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఏ విధంగానైనా రూట్ మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది నేటికి జరుగుతూ ఉంది, ప్రత్యేకంగా దేవుని పిల్లల ఎదుట. కనుక దేవుడు సిద్ధపరిచిన మేలు మనం పొందుకోవడానికి రెండవది విజయం కావాలి. దట్ మీన్ సక్సెస్. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా విజయమే రావాలి. ఎక్కడ అడుగు పెట్టినా ఇదిగో నా దేవుని పిల్లలు అనే స్థితి రావాలి. అది కనిపించాలి మనలో, అది మనలో కనిపించాలి. అప్పుడే మనము లోకం మీద విజయాన్ని సాధిస్తాం. దేవుడు ఏర్పరిచిన మేలును పొందటానికి మనము అర్హమవుతాం. తర్వాత ఏంటమ్మా? కే మీన్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ మీన్స్ జ్ఞానము. జ్ఞానము చాలా ప్రాముఖ్యమైంది. జ్ఞానము అనేది ఎంత ప్రాముఖ్యమో మానవుని జీవితానికి. బైబిల్ అంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువు ఉన్న ఎడల వారు ఎవరిని అడగాలి? ఫేస్బుక్ను అడగాలి, గూగుల్ని అడగాలి కదా. ఇప్పుడు మనకి ఏదైనా దొరకకపోతే ఏండి, ఏదైనా మీకు కొదువ ఉంటే, మీకు జ్ఞానం లేదనుకోండి, మీరేం అడగాలి? ఇప్పుడు జ్ఞానం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? జ్ఞానం మనకు కావాలంటే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఓసారి చదువుతారా? సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా ఉండుడి. ఇందు నిమిత్తమై మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. జ్ఞానము ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాడు? ప్రస్తుత దినాలు అంత మంచిగా లేవండి, ఈ దినాలు అంత మంచివి కాదు అని చెప్తే ఏమంటున్నాడు అంటే కన్ఫర్ట్ చేస్తున్నాడు. దినములు చెడ్డవి గనుక ఈ దినాల్లో మనము సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని.
సమయాన్ని సమకూర్చుకున్నవాడు జ్ఞాని, సమయాన్ని ఉపయోగించుకున్నవాడు జ్ఞాని. ఏ విధంగా సమయాన్ని ఉపయోగించుకోగలం? ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా బైబిల్లో? 10 మంది దేవుణ్ణి ఎదుర్కోవటానికి వెళ్ళారు. ఎంతమంది? 10 మంది. 10 మంది ఎవరు? 10 మంది చెప్పండి. 10 మంది కన్యకలు. అంటే అర్థం ఏంటంటే 10 మంది భక్తులే. మీరు ఫిమేల్స్ అనుకోండి, మెయిల్స్ అనుకోండి, 10 మంది భక్తులే. అక్కడ కన్యకలు అని చెప్పాడు. యేసు ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళాడు. యేసు ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళేసరికి కొంచెం సమయము ఆలస్యమైంది. ఏమైంది? లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఎంతమంది నిద్రపోయారు చెప్పండి అమ్మా? ఎంతమంది నిద్రపోయారు? మీరు బైబిల్ చదివారా లేదా ఇప్పుడే చెప్తారు. ఎంతమంది నిద్రపోయారు? యేసు ప్రభువుని ఎదుర్కోవటానికి 10 మంది బయలుదేరితే ఎంతమంది నిద్రపోయారు? నిజమేనంటారా? అయితే మీరు బైబిల్ చదవలేదని అర్థం. చూద్దాం, ఒకసారి చూసి మిమ్మల్ని క్లారిఫికేషన్కి తీసుకొచ్చి నేను ముందుకు నడుస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఎవరు? మీరు ఇప్పుడేమని చెప్పారు? ఎంతమంది నిద్రపోయారని చెప్పారు? 5 మంది అన్నారు. అంటే మీ అర్థం ఏంటో చెప్పండి. మీరు బైబిల్ చదవలేదని అర్థం, లేదంటే ధ్యానించలేదని అర్థం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సర్వసాధారణంగా ఎక్కడికి వెళ్ళినా 5 మంది అనే చెప్తారు. ఎందుకంటే 5 మంది వెళ్ళారు కనుక అని కాదు, అందరూ నిద్రపోయారు. కారణం ఏంటంటే అలా ఆలస్యం చేస్తున్నాడని నిద్రపోయారు. నిద్రపోయిన అందులో కొంతమంది తమ దగ్గర ఏముంచుకున్నారట? దివిటీలను సిద్ధపరుచుకున్నారు. నూనె సిద్ధముగా ఉంది వాళ్ళ దగ్గర. ఏముందట? నూనె సిద్ధంగా ఉంది. అంటే దివిటీలు ఆరిపోతాయని వాళ్ళకు తెలుసు. ఎవరికి? ఒక 5 మందికి తెలుసు. ఒక 5 మందికి దివిటీలు వెలుగుతున్నాయి కదా అని బయలుదేరారు. అంతే. జీవించుచున్నామన్న పేరే ఈరోజు మనకి బైబిల్ చెప్తుంది. ఒక సంఘముతో ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, జీవించుచున్నావన్న పేరు నీకుంది మాని నీవు మృతుడవే అంటాడు. అర్థం ఏంటి? నీ ప్రయాణానికి తగిన సిద్ధపాటు నువ్వు కలిగి లేవు. అందుకే అంటాడు ఇక్కడ ఒక 5 మంది సిద్ధం చేసుకున్నారు. వారు మాత్రమే ప్రభు దగ్గరికి వెళ్ళారు. మిగతా వారికి కూడా వెళ్ళారా? వెళ్ళారు. కానీ అప్పటికి ఏమైపోయింది? టైం అయిపోయింది. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నాలెడ్జ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడు ఏం చేయాలనో, ఏ సమయంలో ఏం చేయాలనో, ఎప్పుడు ఎలాగా నడవాలనో, ఎక్కడ ఏ విధంగా మనము బిహేవ్ చేయాలనో, ఇప్పుడు బయట ఎలా ఉండాలనో, మందిరంలో ఎలా ఉండాలనో, కుటుంబంలో ఎలా ఉండాలనో, ప్రతిదీ కూడా మనల్ని డిజైన్ చేసుకోవాలి ఏంటి? అప్పుడే మనకు విలువ. అవునంటారా కాదంటారా? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉంటే మనకు విలువలు ఉంటాయా? ఉంటాయండి. మీరు గమనించండి, మనం అలా రోడ్డు మీద నుంచి వెళ్తున్నప్పుడు అక్కడక్కడ కొందరు చాలా ప్రశాంతంగా రోడ్ల పక్కన పడుకొని నిద్రపోతుంటారు. తెలుసా మీకు? అవునా కాదా? అక్కడక్కడ రోడ్ల ప్రక్కన పడుకొని చాలా ప్రశాంతంగా నిద్రపోతుంటారు. ఏంటి అంటే వాళ్ళు మన స్వార్థంలో ఉండరు. నిజంగా వారికి విలువ ఉంటుందంటారా? సమాజంలో విలువ ఉంటుందా? సంఘంలో విలువ ఉంటుందా? సరే, కుటుంబంలో అయినా విలువ ఉంటుందా అంటే కుటుంబంలో కూడా విలువ లేని పరిస్థితి. కనుక జ్ఞానము చాలా ప్రాముఖ్యము. జ్ఞానము అనేది బైబిల్ అప్పుడప్పుడు పెద్దలు అంటాడు, తెలివి ఒక డబ్బా చెప్పండి అంటాం మనం. కానీ మనకే ఏం లేదు చెప్పండి. మనమే అప్పుడప్పుడు తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటాం. కానీ దేవుని పిల్లలు అలాగా ఉండటానికి వీల్లేదు. దేవుని పిల్లలు ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మరొకసారి మీకు ఆ జ్ఞానాన్ని గురించి ఒక మాట నీతో నేను చెప్పి ఈ భాగాన్ని ముగించడానికి ఇష్టపడతాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో బైబిల్ చెప్తుంది, మనం తెచ్చుకుందాం. ఏమండి? రైట్. ఎక్కడికి వెళ్ళాలంటమ్మా?
చీమల దగ్గరికి వెళ్ళము, వాటి నడతను కనిపెట్టి. ఇప్పుడు ఒకవేళ మన జ్ఞానం మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. లేదంటే ఎక్కడికి వెళ్ళాలట? మొదటిగా దేవుణ్ణి అడగాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? చీమల దగ్గరికి వెళ్ళాలి. చీమల దగ్గరికి వెళ్తే ఏం తెలుస్తుందని బైబిల్ చెప్తుంది? ఏమా చీమల దగ్గరికి వెళ్తే ఏమొస్తుందంట చెప్పండి. ఇప్పుడు బడికి పంపిస్తే చదువు వస్తుంది, మందిరానికి పంపిస్తే పాటలో వాక్యమో చెప్పడం వస్తుంది, బయట తిరిగితే గాలివాడు ఎలాంటివాడో చెప్తారు. కానీ చీమల దగ్గరికి వెళ్తే బైబిల్ ఏంది ఇంతగా చెప్తుంది? జ్ఞానం వస్తుంది అంటున్నాడు. ఎప్పుడైనా మీరు అనుకున్నారా? చీమల్ని ఎప్పుడైనా ఎగ్జామ్ చేశారా? చీమల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? పిల్లలు మీరు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? క్రిష్ ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడా? క్రిష్కు వంట నేర్పిస్తున్నారా? రేపు క్రిష్ చేస్తాడు మనందరికీ వంట. క్రిష్ వచ్చి కూర్చో. వినండి ఒక మాట ఇక్కడ వినండి. నేను చెప్పే మాట మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలట? వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? లిజన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలంటమ్మా? చీమల దగ్గరికి. చీమల దగ్గరికి వెళ్తే ఏమొస్తుందమ్మా? నిజంగా చీమల దగ్గరికి వెళ్తే జ్ఞానం వస్తే, ఇప్పుడు మనకెవరికైనా నిజంగా నాకు కొంచెం అజ్ఞానమే, నాకంత పరిపూర్ణమైన జ్ఞానం అయితే లేదు. నేను వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే చీమల దగ్గరికి వెళ్ళాలి. చీమల దగ్గరికి వెళ్ళమని ఎందుకు చెప్తున్నాడు ఈయన? బైబిల్లో వాటి గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే వాటికి కాలములు తెలుసు అని చెప్పాడు. ఏం తెలుసు అంటే వాటికి అంటే టైమ్స్ తెలుసు అన్నమాట. అంటే ఏ టైంలో ఏం చేయాలో ఎవరికి తెలుసు? ఎప్పుడు ఆహారం సంపాదించుకోవాలో చీమలకు తెలుసు, ఎప్పుడు ఆహారాన్ని తినాలనో చీమలకు తెలుసు. అంటే మనకేం తెలియదు? మనకు ఏమి లేదంటే టైం సెన్సే లేదు. అవునంటారా కాదంటారా? అంటే మనకి ఏం లేదని టైం తెలియదు, టైం సెన్స్ లేదంటే జ్ఞానం లేదనే కదా. అయితే మనం ఖచ్చితంగా దేవుని కంటే ముందు చీమల దగ్గరికి వెళ్తే మంచిది. ఎందుకు ఆ మాట చెప్తున్నాడో మరొకసారి నేను చెప్తాను. మీరు చీమలు చూసారా? వాటి పరిమాణం ఎంత? చిన్నయని చెప్తాం నోటితోటి. చీమ పరిమాణం ఎంత ఉంటుంది అంటే దాని యొక్క పరిమాణము అంటే దాని యొక్క స్థితి ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందమ్మా? చిన్నగా ఉంటుందా? 60-70 కేజీలు ఉంటుందా? ఎన్ని కేజీలు ఉంటుంది? 100 కేజీలు ఉంటుందా? ఎంత ఉంటుంది? దాని పరిమాణం ఎంత? దాని బరువు ఎంత? దాని వైశాల్యము, దాని ఆకారం ఎంత ఉంటుంది అంటే మనం చెప్పే మాట ఏంటంటే చీమ చిన్నది అని చెప్తాం. అవునంటారా? రైట్. చీమ చిన్నది అయితే దాని తల ఎంత ఉంటుంది చెప్పండి? నేను 70 కేజీలు ఉన్నానండి, నా తల ఎంత బరువు ఉంటుంది? వెయిట్ వేస్తే తెలుస్తుంది. అవునా కాదా? ఉంటుంది. ఒక 2 కేజీలో 3 కేజీలో 5 కేజీలో ఉంటుంది, తప్పేం లేదు దాంట్లో. మరి చీమ చిన్నది అన్నప్పుడు దాని తల ఎంత ఉంటుంది? ఇంకా చిన్నది. సరే, అది నడవటానికి కావలసిన దానిలో ఉన్న బ్రెయిన్ ఎంత? చీమకు మెదడు ఉందంటారా లేదంటారా? అన్నా ఉందా లేదా? మెదడు ఉందా లేదా? ఉంది. చీమే చిన్నది, దాని తల ఇంకా చిన్నది. మరి తనలో ఉన్న మెదడు ఎంత? చెప్పలేనంత. మన తలకాయ ఎంత? 6 కేజీలు 5 కేజీలు కదా? రైట్. మన తలలో మెదడు ఎంత? ఎంతమ్మా? 215 1315 గ్రామ్. కేజీన్నర ఉంటుందా? గ్రామ్సా? 1300 అంటున్నావు నువ్వు. రైట్. సరే, ఎంతో కొంతలేండి. దీనికి ఒక బరువు ఉంది. పైగా మనకి ఎన్ని మెదళ్ళు చెప్పండి? ఎన్ని మెదళ్ళు? ఏం మాట్లాడరేంటి? అప్పుడప్పుడు అంటుంటారు నీకు మెదడు పెట్టలేదు దేవుడు, ఏం పెట్టాడు? ఇప్పుడు ఎప్పుడన్నా ఆడారమ్మా మన పిల్లల్ని? నన్ను ఎప్పుడు అనేది ఆ మాట, దేవుడు నీకు మెదడు పెట్టలేదురా అని బాగా కొట్టేది నన్ను.
ఎందుకంటే చేసే పనులన్నీ అట్లా ఉంటాయి కాబట్టి ఆమెకు కోపం వచ్చినప్పుడల్లా నన్నే కొట్టేది అంటూ కొడుతూ ఏమనేది అంటే దేవుడు నీకు మెదడు పెట్టలేదని నీ తలలో బంకమట్టి పెట్టాడు అంటారు. నిజంగా మన తలలో బంకమట్టే ఉందా ఏమ్మా సుష్మిత? ఏముంది మన తలలో? మనకు జ్ఞానం కావాలంటే చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు. అంటే మన మెదడు కంటే వాటి మెదడు చెప్పండి చాలా షార్ప్ అని, వాటికి అన్నీ తెలుసు అని దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడో. మనల్ని చీమల దగ్గరికి వెళ్తున్నాడు అంటే చీమల యొక్క స్థానాన్ని దేవుడు ఎంత గొప్పగా ఉంచాడు. కారణం ఏంటంటే వాటికి కాలములు తెలుసు, వాయి జ్ఞానము గలవి అన్నాడు బైబిల్లో. మిక్కిలి జ్ఞానము గలవి బైబిల్లో ఏవంటే చీమలు. ఈరోజు మనము జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఏ సమయమున ఏం చేయాలో మనకు చెప్పండి తెలుసా తెలియదా? తెలుసు కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు చెప్పండి. ఓ చిన్న మాట నేను మీతో చెప్తాను. ప్రతి ఉదయము మీరు ఎంతసేపు దేవునితో ఉంటారు? మాట్లాడాలా? ప్రతి దినము ప్రారంభము మీరు దేవునితో ఎంతసేపు ఉంటారు? ఏం మాట్లాడటం? సరే, ఇది మీకు చెప్పడానికి కష్టమే. రోజుకు ఎన్ని గంటలు? రోజుకు ఎన్ని గంటలు? ఒక దినమునకు గంటలు ఎన్ని? 24. అందులో సగం తీసేయండి, 12 గంటలు ఉన్నాయి. 12 గంటలు విశ్రాంతి అనుకుందాం. 12 గంటలు విశ్రాంతి అనుకుందాం. 12 గంటలు లో మనం ఏం చేస్తున్నాం? 24 గంటల్లో దేవునికి ఇవ్వాల్సిన భాగం ఎంత? సరే, ఇంకొక మాట మిమ్మల్ని నేను అడుగుతాను, ఇది అట్లా ఉంచండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుని సొమ్ము ఎంత? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనకు ఒక స్థితిని ఇస్తే, ఒక ఆస్తినియో లేకుంటే ఒక జీతాన్ని ఇస్తే దేవుని భాగం ఎంత? 10వ భాగం. ఇది కన్ఫర్మేనా? రైట్, 10వ భాగం. ఇప్పుడు సమయంలో దేవుని భాగం ఎంత? ఏం మాట్లాడరంటే సమయాన్ని కూడా అలా ఇవ్వండి. ఎంత? 24 గంటలలో దశం భాగాన్ని దేవునికి ఇవ్వండి. ఎంత ఇవ్వాలి అప్పుడు? ఖచ్చితంగా చెప్పండి. 2 గంటల 30 నిమిషాల? 24 గంటలు కదమ్మా, 40 నిమిషాలు ఏరా? భాగమే కదా 40 నిమిషాలు. అంటే ఖచ్చితంగా ఒక రోజు దేవునికి నువ్వు కేటాయించాల్సిన సమయముగిన తూకం వేసి న్యాయపరంగా ఆలోచిస్తే ఆయనకు నువ్వు ఇవ్వాల్సిన సమయం ఎంత అయితే 2 గంటల 40 నిమిషాలు ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఇస్తున్నామా లేదా? మరి ఇవ్వకుండా దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను బాగు చెయ్యి, నేను నీ సన్నిధికి అప్పుడప్పుడు వస్తున్నాను కదా అని పాస్టర్ గారికి చెప్తాను కదా. ఇది న్యాయం అంటారా? ఇది జ్ఞానం అంటారా? అజ్ఞానం అంటారా? మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో ఒక మాట రాయబడింది. ఏంటయ్యేది అంటే, మేము మిషనరీ స్కూల్లో చదివాను మార్కాపురంలో. ప్రైర్ అండ్ వర్క్ అని ఉంది. ప్రైర్ అండ్ వర్క్, ప్రార్థించుము కృషి చేయుము అని అర్థం అన్నమాట. అంటే దేవునికి మనం ఇచ్చే సమయాన్ని బట్టే మన యొక్క ఆత్మీయ స్థితి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలు మనం పొందుకోవాలి అంటే మొదటిగా ఏముండాలి? మొదటిగా మన వైఖరి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఈ లోకం మీద విజయాన్ని మనం పొందుకొని ఉన్నట్లుగా ఉండాలి. మూడవదిగా జ్ఞానము కలిగి జీవించాలి. అంటే సమయాన్ని ఏ సమయం ఏం చేయాలో అది చేయాలి. ఎలాగంటే నీ దిన ప్రారంభము దేవునితో ప్రారంభించాలి, నీ దిన ముగింపు కూడా దేవునితోనే ముగించి నువ్వు ముందుకెళ్ళాలి. అలాగ నువ్వు దేవునికి నీ సమస్తాన్ని అప్పగించగలిగితే ఖచ్చితంగా 31వ కీర్తన 19వ వచనము మనకు దేవుడు దయచేస్తాడు. అలాంటి స్థితి మనందరము పొందుదుముగాక. ఆమేన్. మరి కొద్ది నిమిషాలు అన్నగారు మనతో మాట్లాడతారు. అన్నారా? అయిపోయింది.
దేవునికి స్తోత్రంలో చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా చంద్రన్న గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన వర్తమానం చాలా మంచిగా అన్న ద్వారా వినిపించాడు కాబట్టి అందరికీ అర్థమైపోయింది కదమ్మా. సరే, ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కృపామేడ, దయామేడ మీకు వందనాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ మమ్మల్ని మరొక విడవక ఎడబాయక మీ కృపలో భద్రపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. పైన ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రభు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి క్షేమంగాను ఆరోగ్యంగాను ఆశ్చర్యకరంగాను మీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఇప్పుడు ఇంతవరకు నా ప్రభు మీ పరిచర్యలు మీ బిడ్డను బలపరిచిన విధానం బట్టి మీ స్తోత్రాలు. మిగిలిన సమయాన్ని అల్పుడును నాయకుడును ప్రభు కూడా ఈ బిడ్డ నన్ను నా ప్రభు మీ ఆత్మతో బలపరచండి. మా ప్రభావ మనం బోరగా వాడుకుని ఏదైతే మీరు సిద్ధపరిచారో ఆ జీవాహారాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని వినయ చేయులు కృష్ణ దర్శనాన్ని మొట్టమని కార్యక్రమం అంతట్లో మీరే అధ్యక్షించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏందమ్మా ఇంటరా? ఇసుకెత్తిందా? వింటారు కదా? వింటారు. సరే, 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశమునందుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాని మీద ఆలకించును. దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నారమ్మా? నా పేరు, వారి పేరు అనలేదు, నా పేరు అంటున్నాడు. ఇప్పుడు మనకు బిడ్డలకు మన గోత్రాలే ఉంటాయా? ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తాము? నా కుమారుడు, నా కుమార్తె, మా చిన్నాయన, మా చిన్నమ్మ, ఎందుకంటే మన గోత్రం వారికి ఉంటుంది. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్యుల గురించి మాట్లాడడం లేదు కానీ, వెలుపటి వారి గురించి మాట్లాడడం లేదు కానీ, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉన్నారో, ఎవరైతే బైబిల్ పట్టుకొని నేను ప్రభువైన యేసు రక్తం చేత కడగబడి ఆయన నా తండ్రి, నా యజమానుడు, నా సమస్తం ఆయనే నడుచుకుంటూ ప్రజల్లో మనం నడుచుకుంటున్నామో వారి గురించి ఏం చెప్తున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు, నా కుటుంబం, నా సంతానము, నా బిడ్డలు, నా కుమార్తెలు వారు ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ఎదుటివారి గురించి చెప్పడం లేదు. మనం కూడా కోరుకుంటాం మన కుటుంబంలో మన పిల్లలు ఎలా ఉండాలా? నా మాదిరే, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా సక్రమంగా, చక్కగా, క్రమశిక్షణగా, డిసిప్లైన్గా ఉండాలి, నాకు మంచి పేరు తేవాలి అని మనం కోరుకుంటాం. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రభు దినంలో ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టుకొని, నా వాక్యాన్ని వెతుకొని, నా నామమును దినం హెచ్చరిస్తూ వారు ఎలా ఉండాలి అన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ బైబిల్లో ఒక క్రమాన్ని దేవుడు చూపుతున్నాడు. వారిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, ఏమన్నాడమ్మా? మొట్టమొదటిగా ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకోవాలి. అది ఒక ఐడెంటిఫికేషన్ అంట, గుర్తు, సింబల్ దేవుడు వేశాడు. అది లేకపోతే ఆయన పేరు పెట్టబడిన వారు కాదు అని, నా బిడ్డలు కాదు అని. ఎందుకంటే నా ఒక్కటి కూడా క్యారెక్టర్ ఆయనలో ఉంది. అది ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకున్నాడు. అది తగ్గింపండి. తన్ను తాను తగ్గించుకోవడం అంటే విధేయత చూపడం, లోబడడం, చెప్పిన మాటకు లోబడడం, విన్నటువంటి హెచ్చరికలను మనము బేఖాతరు చేయకుండా వాటిని ఖాతరు చేసుకుని వాటి ప్రకారం నడుచుకోవడం. మొట్టమొదటి చూసిన ఒక ఆజ్ఞ దేవుడు ఏమిస్తున్నాడంటే, నా బిడ్డలు నా పేరు పెట్టుకొని నా బిడ్డలుగా కొనసాగే వారిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే, తన్ను తాను తగ్గించుకోవాలి.
ఆ తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పాడు? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇవి ఆయన బిడ్డలో ఉన్నటువంటి లక్షణాలు. ఆయన కూడా 22వ అధ్యాయము లూకా సువార్తలో కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన శిష్యులను కాపాడటకు, ఆయన కుటుంబాన్ని కాపాడటకు, ఆయన బిడ్డలను ఎవరు కూడా అపహరించకుండా తను తాను తగ్గించుకొని మనం నిద్రపోతున్నా కూడా ఆయన మనల్ని మేలుకొని ప్రార్థిస్తూ వచ్చాడు. 2 విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకటి, మొట్టమొదటిది తను తాను తగ్గించుకోవాలి. రెండవది ఏముండాలా? వారిలో ప్రార్థన జీవితం ఉండాలి. ఇవి లేకపోతే ఆయన బిడ్డలని చెప్పుకోవడము అది కుదరదని వాక్యం చెబుతుంది. ఆ తర్వాత 3వ విషయం ఏం చేయమన్నాడంటే నన్ను వెతకడం అని ఆయన వాక్యాన్ని చదవడం. మనకు ఏదైనా కష్టం వచ్చింది, దావీదు రాజు నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా ప్రార్థన ఆలకించి నా మొరకు ఉత్తరమిచ్చను, నా ప్రార్థనకు ఉత్తరమిచ్చను. జవాబు అంటే స్వస్థ. ఆయన పలికాడంటే మన జీవితాలు మారిపోతాయి. మనలో వ్యాధి ఉన్నా కూడా దూరం అవుతుంది, మనకు ఆర్థికింపులున్నా దూరం అవుతాయి. విన్నాడు అంటే ఖచ్చితంగా మనకు ఈ లక్షణాలు ఉంటేనే ఆయన వింటాడు. ఆయన వెదకాల. 3. 4వది చూస్తే మనము తమ చెడు మార్గమును విడిచిపెట్టాల. ఇంతకుముందు అనేక సార్లు మనము చెప్పుకుంటుంటాం. కొరింథీయుల రాసిన పత్రిక 14:19 ఏం చెబుతుంటే సంఘములో అర్థమయ్యే రీతిగా 5 మాటలు చాలు, 1000 మాటలు పలుకుట కంటే అర్థమయ్యే రీతిగా 5 మాటలు మనకు అవసరం. అందులో ఎక్కువ మనము గంటలు చెప్పినా కూడా అవి బోధపడవు. లిమిటేషన్ అన్నమాట. అంటున్నా చిన్న కుటుంబం చింతలు లేని ఏ కుటుంబం అంటది? చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. మితమైన ఆహారము ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ తిని వాంతి చేసుకునేదానికంటే కొద్దిగా తిని ఆరోగ్యంగా ఉండడం మంచిది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పేరు పెట్టబడిన నా జనులు, నా బిడ్డలు, వారిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే 1 తను తాను తగ్గించుకోవడం, 2వది ప్రార్థన చేయడం, 3వది ఆయన వెతకడం, 4వది చెడు మార్గాలు. ప్రభు అన్నాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును తప్ప వేరే తండ్రి వద్దకు ఎవరు లేరు. ఆయన మార్గంలో ఉండాలి. ఆయన మార్గం తప్పించిందంతా చెడు మార్గం. మన ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు యొక్క క్రియలు అవి ఉండకూడదు. మార్గం అంటే అదే మన జీవితంలో మనం కూడా ఒక మార్గం యాత్ర చేస్తున్నాం. మనది కూడా ప్రయాణం, ఒక మార్గంలో మనం వెళ్తున్నామంటే ఈ లోకంలో మనకు దేవుడు పంపించి ఇది కూడా ఒక ప్రయాణం ఉంది. మనం ఒక మార్గంలో వెళ్తున్నాం. 2 మార్గాలు ఉంటాయి. ఒకటి విశాలమైన మార్గం, ఒకటి ఇరుకు మార్గం, ఒకటి లోకానుసరుడు మార్గం, ఒకటి ప్రభు చిత్తానుసరుడు మార్గం. మనం ఎలా ఉండాలా? చెడు మార్గం అంటే దేవునికి ఇష్టము కాదు. వాక్యం చెబుతుంది చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, నీ పెదవులను ఏం చేయాలి? మనము కాల్చుకోవాలా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెబుతుందంటే మనకి ఎక్కువ ఒక 100 మాటలు చెప్పలేదు, ఒక 20 మాటలు కూడా చెప్పలేదు, 4 మాటలు మాత్రమే చెబుతున్నారు. నువ్వు నిజముగా నా బిడ్డవైతే, నా కుమారునివైతే, నా సంఘంలో ఉంటే, నిజమైన నా సంఘం అయితే ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయా లేవా మనం పరీక్షించుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? 1 తగ్గింపు జీవితం అంటే వినయము, విధేయత, లోబడ్డం చాలా వస్తాయి. అందులో సమాధానంగా ఉండడం, కోపము, క్రోధము, అసూయ, ద్వేషం వదిలి ఉండాల. లోబడి జీవితం, తగ్గించుకోవాలా. ఏదన్నా జరిగినా కూడా మనకు ఎదుటి వాళ్ళు ఏమన్నా చేసినా కూడా మనం ఏం చేయాలా? ఓర్పు కలిగి జీవించాలా. ఆ తర్వాత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా, తగ్గింపు జీవితం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని వాక్యం చదవకుండా, వెతకకుండా, చెడు మార్గం అంటే మనం దేవునికి అయిష్టంగా జీవిస్తూ ఉంటే ఈ లక్షణాలు గిన లేకపోతే మనం ఆశీర్వదించబడం, మనకు దీవెన లేదు. అయితే అలా చేస్తే అంటున్నాడు చెడు మార్గములను విడిచిన ఎడల అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు చేసే ప్రతిఫలం. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే మనకు ప్రతిఫలం రావాలి. అలానే యేసుక్రీస్తు వరకు వారు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రాసినట్లుగా తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గమును విడిచిన ఎడల అప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన పనిక మన పని మనం నెరవేర్చాం, మనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని మనం ఖచ్చితంగా కొనసాగించాం కాబట్టి అప్పుడు మనం అర్హులమవుతాం. మనకు ఒక హక్కు ఏర్పడుతుంది.
ఏమంటున్నాడంటే వారి పాపములను క్షమిస్తాడు. మొట్టమొదటి పాపం అనేది చాలా భయంకరమైనది. దేవుడు ప్రతి మానవుడు ఈ జీవితాన్ని కొనసాగించలేడానికి కారణం ఏంటంటే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం. ఆ పాపానికి వచ్చిన జీతం ఏంటి? మరణం. ఒక పాపము ఒక ఆజ్ఞ అతిక్రమిస్తే అది మానవుని యొక్క జీవితం ఎంతవరకు తీసుకెళ్తుందంటే పతనం వరకు తీసుకెళ్తుంది. ఆ పతనాన్ని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఈ యొక్క దేవుడు చెప్పినట్టు వాక్యం ఏంటంటే ఇందులో మనం ఉండాలా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు. అలా ఆయన యందు భయభక్తులు లేకపోతే వారు ధన్యులు కాదు. అలానే దేవుడు ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిసారిగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏంటంటే మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చూడండి. మరి ఎక్కడ చూసినా ముందు ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే మన పాపాన్ని తొలగించాలి. ఈ పాపం వల్ల ఆయనతో మనం పోలేకపోతున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ఆయనతో మాట్లాడలేకపోతున్నాం, ఆయన ప్రార్థించలేకపోతున్నాం, తగ్గింపుతో లేకుండా పోతుంది, ఆయన వాక్యం చదవలేకపోతున్నాం. మనం ఎందుకంటే చెడు మార్గంలో ఉంటున్నాం. కాబట్టి ఏదైతే యెషయా గ్రంథం 59 మొదటి వచనం ప్రకారం చెప్తే చదివి చూస్తే రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండినట్లు యెహోవా చెవులు మందము కాలేదు. ఆయన వినాలని ఆశపడుతున్నాడు, ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు. అయితే మీ దోషములు మీకు దేవునికి అడ్డముగా వచ్చాయి. ఆ అడ్డుగోడను ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసేస్తున్నాడు. కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రుణముగాను భారముగాను వ్రాతపూర్వకమైన లిఖితపూర్వకమైనటువంటి పత్రాన్ని ఏం రాశాడు? ఆ శిలువ మేకులో కొట్టి ఆయన రక్తం చేత తుడిచివేశాడంట. ఎక్కడ చూసినా ఆ పాపం కింద లేకపోతే తీసేయకపోతే ఈయన మొట్టమొదటిసారి మన కోరికల గురించి ఆయన ఆలోచించడంలే. మనం అనేక మంది ప్రార్థన చేస్తాం, ఏమని? నా బిడ్డలను కాపాడు, నా బిడ్డలకు ఉద్యోగాలు లేకుంటే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యము, ఆ నుంచి మార్గములో కాపాడు, మంచి ఇల్లు దయచేయమని. ఇవి మనకు సాధారణమైనటువంటి కోరికలు మనకు ఉంటాయి. అయితే పాపము క్షమించు పాపిని, నాలో మీకు వ్యతిరేకమైనటువంటి అయిష్టకరమైన ప్రతి కార్యాన్ని లయపరచమని ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా ఆయన చేసే క్రియ ఏంటంటే పాపాన్ని తీసివేయడం. పాపాన్ని ఎప్పుడో మనలో నుంచి తీసిపోతే అప్పుడేమంటున్నాడు? ఆయన మనలోనికి వస్తాడు. 1 పేతురు 1వ అధ్యాయం 14 వచ్చిన నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాతో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఆయనలో ఉండాలి, ఆయనతో ఉండాలి, బహుగా ఫలించాలి అంటే మనలో ఏముండాలా? తగ్గింపు జీవితం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, తర్వాత బైబిల్ వాక్యం చదివేటువంటి జీవితం ఉండాలి, చెడు మార్గాన్ని విడచాల. ఇవి 3 ఆయనకు అయిష్టకరమైన. తగ్గింపు జీవితం లేకపోతే ఆయనకు వ్యతిరేకం. యాకోబు పత్రిక 4:5-6లో చెప్తున్నాడు, అహంకారాలను నిదిలించి దీనులకు కృప అనుగ్రహిస్తాడనమాట. తగ్గింపు లేని వాడి దగ్గర అహంకారి అంటారు. వీడు గర్విష్టి. ఏదన్నా మనం చెప్పిన మాట వినకపోతే ఏమంటాడు? వాడు పెద్ద గర్విష్టి, వాడు వినే పిల్లోడు కాదు. వీళ్ళ నాయనకు గర్వం ఉంది, వీనికి గర్వం. ఆ పిల్లవాడి చేష్టల వల్ల తల్లిదండ్రులకు కూడా కట్టపేరు. అదే ప్రభువు కోరుకుండేది, మీకుండా నా నామం దూషింపబడకూడదు. ఒక ఐడెంటిఫికేషన్. దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఈ గుర్తులు, ఈ లక్షణాలు అన్నట్టు ఉండాలా. ఏముండాలి? 1 తగ్గింపు జీవితం ఉండాలి. తగ్గింపు అంటే విధేయత, వినయం, గౌరవించడం, ప్రేమించడం, దయ చూపడం, మృదువుగా మాట్లాడడం, ఇవి కలిగి ఉండాలి. అవి తగ్గింపు జీవితం. దయ ఉండాలా, కనికరం ఉండాలా. ఇవన్నీ ప్రభువులో ఉన్నాయి. ఆ జీవితాన్ని మనకు అప్పగిస్తున్నాడు. అధికమైన భారం మన మీద పెట్టలేదు. తర్వాత ఏం చెప్పాడు? ప్రార్థన జీవితం. ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని శోధనలో పడకుండా కాపాడుతుంది, మరణాన్ని నుంచి దూరం తప్పిస్తుంది. ప్రార్థన మరణాన్ని తప్పిస్తుంది,
శ్రమలు వచ్చినప్పుడు విడిపిస్తుంది. హిజ్కియా మనం చూసి యెషయా గ్రంథం 38 హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు గోడ తప్పు ఆయన వీపు తిప్పుకొని కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆయన ఏమైపోయాడు? 15 సంవత్సరాల ఆయుస్సు పెరిగింది, దేవుడు ఇచ్చాడు ఆయన. అయితే ఆయన రాజ్యం చేసుకున్నాడు. మొదటగా తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఆయన రాజును అనుకోలేదు, నేను రాజును, నాకేమి, నేను ఏదైనా చేయగలుగుతాను, ఈ హాస్పిటల్ కాకుండా ఏ హాస్పిటల్కైనా పోయి నేను బాగుపడతాను, నాకు దగ్గర ధనం ఉంది, ధాన్యం ఉంది, సింహాసనం ఉంది, అధికారం ఉంది, రాజ్యం ఉంది, ఆ నుంచి సైనికులు ఉన్నారు, నాకేం తక్కువ అనుకున్నప్పుడు ప్రభు అన్నాడు, ఇది జరగదు, నువ్వు ఖచ్చితంగా మరణం తథ్యం. నువ్వు మరణించకుండాలంటే ఈ టెల్లికి రా, నిన్ను తగ్గించుకో, నువ్వు ప్రార్థన చేయి, నీ చెడు ఆలోచనలు, నీ అహంకార దృష్టిని విడిచిపెట్టు. ఎప్పుడైతే అవి తను పరీక్షించుకొని విడిపించుకున్నాడో ఆయన ఆయుస్సును పొందాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక విధవరాలు ప్రార్థన చేసింది. దేవునికి భయపడినటువంటి వ్యక్తి మనుషులను లెక్క చేయనటువంటి న్యాయాధిపతిని మార్చింది. ఏం చేసిందామా? ఆమె యొక్క ప్రార్థన శక్తి అన్నమాట అలా ఉంటుంది. అయితే తగ్గించుకుంటే వచ్చే ప్రతిఫలం, మనం తగ్గించుకుంటే దేవుడు ఎందుకు తగ్గించుకోమంటున్నాడు? ఇది మన కోసమే. లూకా సువార్త 18:14 వచనంలో చూడండి ఏమనిందో. మనం గిన తగ్గించుకుంటే మన కోసం ఆయన ఏముంచాడు, ఎందుకు ఆయన తగ్గించుకోమంటున్నాడు, తగ్గించుకోకపోతే జరిగేదేంటి, తగ్గించుకుంటే తగ్గేటువంటి ప్రతిఫలం ఏంటి చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెబుతున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడను. ఏమన్నమ్మా? హెచ్చించుకుంటే అనగదొక్కుతాడు. మనం గర్విష్ఠులం అయిపోతే అన్నాడు కదా, గర్విష్ఠుల గర్వాన్ని అనిచి దీనులకు కృప. దీనులంటే వాళ్ళే, తగ్గించుకున్న వాళ్ళనే దీనులు అనేది. దీనుడు ఎవరంటే ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు దీనుడు. వారికి దేవుని కృప ఉంటుంది, దేవుని కనుదృష్టి ఉంటుంది, దేవుని దీవెన ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, తగ్గించుకుంటే నిన్ను హెచ్చించబడతాడు. ఏబు గ్రంథంలో కూడా అదే వ్రాయబడింది. నీ గృహంలో నీ హృదయంలో చెడు మార్గం విడిస్తే 8వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూస్తే చూడండి. ఏబు 8వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, ముగిస్తాను నేను. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా. అది మనం అభివృద్ధి పొందాలి అంటే మనం జాగ్రత్తగా దేవుణ్ణి ఇవి ఖచ్చితంగా మన కోసమే దేవుడు చూపాడు. ఎందుకు మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎంత సంపాదించినా, ఎన్ని పనులు చేసినా మనకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి? ఎంతున్నా అనారోగ్య పరిస్థితులకు వస్తున్నాం. ఎందుకు కారణం అంటే మనలో ఈ జీవితం లేదు, తగ్గింపు జీవితం లేదు, ప్రార్థన జీవితం లేదు. అంటే నాకు కానీ సర్వజనుల లోకంలో దేవుడు సర్వే చేసినప్పుడు, దేవుడు గమనించినప్పుడు, దేవుడు చూసినప్పుడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చెప్పినట్లుగా యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసిన వారు నా మీద తిరుగు. ఇట్లా ఉంది మన పరిస్థితి. అందుకని మనము మహావృద్ధి చెందలేకపోతున్నాం. మహావృద్ధి చెందాలంటే ఇలా ఉండాలా. ఆ తర్వాత దేవుని వెతికి చెడు మార్గం విడిచినలా ఆకాశం నుండి, దేవుడు ఎక్కడ ఉంటాడంట? దేవుడు ఉండే స్థలం ఆకాశం అంటే పరలోకం. యెషయా 60 చెప్తుండు, ఆకాశము ఆయన యొక్క సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. మనం ఆయన పాదముల చెంత ఉన్నాం, ఆయన పాదాలు మన వద్ద ఉన్నాయి. ఆయన యొక్క కిరీటం పరలోకములో ఉంది. ఎంత ఎత్తున్నాడో చూడండి. ఆయన ఇక్కడ లేడు అనుకునేదానికి లేదు. ఆయన ఎప్పుడు మనం ఆయన పాదం లేడు సాగిలపడుతూ ఉండాలి, తగ్గింపు జీవితం. ఆ తర్వాత అంతేకాకుండా మన పాపమును క్షమించేదే కాకుండా వారి ప్రార్థనను వింటాడు. మన ప్రార్థన వింటాడు. యాకోబు పత్రిక
5:17లో ఒక ఆయన ఏలియా ఉన్నాడు. ఆయన మనలాంటి మనిషే, కానీ ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షమే కురవలేదు. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే వర్షము. అలా శక్తి ప్రార్థనలు అలా ఉంటుందన్నమాట. దేవుడు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తారు. మనం చేయవలసింది 4 అయితే ఆయన ఎన్ని చేస్తుంటాడు? 1, మన ప్రార్థన వింటాడు. తర్వాత మన పాపమును క్షమిస్తాడు, ఆయన దగ్గర చేర్చుకుంటాడు. ఆ తర్వాత మన కుటుంబాన్ని మనమును ఆయన స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? మహావృద్ధిగా చేస్తాడు. కాబట్టి అంతేకాకుండా నా పేరు ఈ మందిరం నిత్యం ఉన్నట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచింది. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉంటుంది. ఆయన మనస్సు కూడా వారి మీద ఉంటుంది. ఆయన దృష్టి, కనుదృష్టి కూడా ఉంటుంది. ఇంక ఎవరు అపహరించలేరు. అలాంటి అనారోగ్య స్థితి రాలేదు. ఇలాంటి మేలు ఆశీర్వాదం మనం పొంది ఉండాలంటే మనం ఎలా జీవించాలి? ఆయన పేరు పెట్టుకున్న జనాలు మనము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, చెడు మార్గం విడిచిపెట్టాలి. ఇలాంటి జీవితం కలిగి దేవుడు నిత్యం మన మీద ఆయన ఫోకస్, ఆయన కనుదృష్టి ఉండాలి అంటే మనం ఆ లక్షణాలు కలిగి మనం ఆశీర్వదించబడాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ముగిస్తాను. సమయం ఇచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను. శక్తి విషయాల్లో మనల్ని బలపరిచిన అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా ఈ దినము 2 వర్తమానాలు చాలా స్వీట్ అండ్ ఫ్రాక్ట్గా ఉన్నాయని అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటా. 2 కూడా ఈ దినమందు నేను చెప్పింది ఎలా ఉందో కానీ అన్నగారు చెప్పింది నాకు చాలా అట్రాక్ట్ అయ్యాను. చాలా స్వీట్ అండ్ ఫ్రాక్ట్గా 4 విషయాలు దేవుడు చెప్తే ఆయన 4 రకాలుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. నిజమే, ఈరోజు ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆయన దాచిచ్చిన మేలు కూడా మనం పొందుకోవడానికి మన వంతుగా దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో, ఏమైతే చెప్పాడో, ఏమైతే చేయమన్నాడో దాన్ని చేస్తూ మనం ముందుకు నడుద్దాం. చక్కటి వర్తమానాన్ని అందించిన అన్నగారికి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన క్రమంలో మనం